ఇప్పుడు మనము రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. సో, రెస్పిరేటరీ సిస్టమ్ అనగానే ఫస్ట్ మనం రెస్పిరేషన్ గురించి తెలుసుకుందాం. సో, ఈ రెస్పిరేషన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ద బాడీ టిష్యూస్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సింపుల్గా చెప్పాలంటే మనము గాలి తీసుకుని వదిలే విధానాన్ని రెస్పిరేషన్ అంటాం. ఇక్కడ బేసిక్గా మనం గమనించినట్టయితే ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ బిట్వీన్ బాడీ టిష్యూస్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో మన బాడీ టిష్యూస్కి అదేవిధంగా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి మధ్య కొన్ని గ్యాసెస్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అవేంటంటే మనం అందరికీ తెలిసిందే, మనందరం కూడా ఆక్సిజన్ని పీల్చుకుంటాము, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాము. సో ఈ రెండిటి యొక్క ఎక్స్చేంజ్ని మనం రెస్పిరేషన్ అంటాం. ఈ ఎక్స్చేంజ్ అనేది వేటి మధ్య జరుగుతుందంటే మన బాడీ టిష్యూస్కి అదేవిధంగా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి మధ్య జరుగుతుంది. రైట్. సో ఈ రెస్పిరేషన్ అనే ప్రక్రియని క్యారీ చేయడానికి వీ హ్యావ్ ఏ రెస్పిరేటరీ సిస్టమ్. అలాగే ఇక్కడ మనకి కొన్ని టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్, అంటే 1 or 2 మోర్ ఆర్గాన్స్ కలిసి ఒకే పనిని సైమల్టేనియస్గా చేసినట్టయితే దాన్ని మనము సిస్టమ్ అని పిలుచుకుంటాం. సో ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి ఆర్గాన్స్ ఉన్నాయంటే దే ఆర్ మేజర్లీ 7 types ఆఫ్ ఆర్గాన్స్ ఇన్ దిస్ రెస్పిరేటరీ సిస్టమ్. అవేంటో చూడండి. 1 నెసల్ క్యావిటీ, 2 ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, బ్రాంకై, బ్రాంకియోల్స్, ఆల్వియోలై. ఒకసారి మళ్ళీ చెప్పుకుందాము. నెసల్ క్యావిటీ, ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, బ్రాంకై, బ్రాంకియోల్స్, ఆల్వియోలై. ఇప్పుడు వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. రైట్. నేసల్ క్యావిటీ. సో మీ అందరికీ తెలిసిందే, క్యావిటీ మీన్స్ అన్ ఎంప్టీ స్పేస్, నేసల్ మీన్స్ నోస్. సో నోస్ దగ్గర ఉన్నటువంటి ఎంప్టీ స్పేస్ని మనము నేసల్ క్యావిటీ అంటాం. సో ఈ నేసల్ క్యావిటీ అనేది 2 సమాన భాగాలుగా విడిపోయిందనమాట. అవి వచ్చేసి రైట్ పోర్షన్, రెండోది వచ్చేసరికి లెఫ్ట్ పోర్షన్. సో ఈ 2 పోర్షన్స్ని విడగొట్టింది ఎవరంటే నేసల్ సెప్టమ్. సెప్టమ్ అంటే ఒక అడ్డుగోడ అని అర్థం అనమాట. సో ఈ నేసల్ సెప్టమ్ అనేది ఈ నేసల్ క్యావిటీని 2 భాగాలుగా విడగొట్టింది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ నేసల్ క్యావిటీలో నాస్ట్రిల్స్ అనేటువంటి సబ్స్టెన్సెస్ ఉంటాయన్నమాట. నాస్ట్రిల్స్ ఆర్ నథింగ్ బట్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ యూజ్డ్ యాజ్ డస్ట్ ఫిల్టర్స్. సో ఇప్పుడు మన ముక్కులోకి గాలి పీల్చేటప్పుడు ఏదైనా దుమ్ము ధూళి వెళ్ళిపోయినప్పుడు వాటిని క్లీన్ చేయడానికి ఈ నాస్ట్రిల్స్ అనేవి ఉంటాయన్నమాట. రైట్. దిస్ ఈజ్ అబౌట్ నేసల్ క్యావిటీ. సింపుల్. క్యావిటీ మీన్స్ అన్ ఎంప్టీ స్పేస్. అదే నోస్లో ఉంటుంది కాబట్టి నేసల్ క్యావిటీ. దీన్ని విడగొట్టేది వచ్చేసరికి నేసల్ సెప్టమ్. అలాగే దీంట్లో ఉండే హెయిర్ పార్టికల్స్ పేరు వచ్చేసరికి నాస్ట్రిల్స్. ఇవి వచ్చేసరికి వీటికి 2 పేర్లు పెట్టుకున్నారు. 1 యాంటీరియర్ నాస్ట్రిల్స్ అంటాము, 2 పోస్టీరియర్ నాస్ట్రిల్స్ అంటాము. అక్కడ నేను రాసిన ఏ అండ్ పి అంటే 1 యాంటీరియర్, 2 పోస్టీరియర్ అనమాట. నెక్స్ట్, దిస్ ఈజ్ అబౌట్ నేసల్ క్యావిటీ. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫారింగ్స్. సో ఇట్ ఈస్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్ విచ్ ఈస్ ప్రజెంట్ బిహైండ్ ది నేసల్ క్యావిటీ. సో ఈ నేసల్ క్యావిటీ అనేది మనకు కనపడుతూనే ఉంటుంది. ఇక ఇవన్నీ కూడా ఇన్విజిబుల్ పార్ట్స్ అనమాట. సో నేసల్ క్యావిటీకి వెనకగా ఎవరు ఉంటారంటే ఫారింగ్స్. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 3 parts. అంటే ఫారింగ్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 parts. అక్కడ చూడండి. 1 నాసోఫారింగ్స్, 2 ఓరోఫారింగ్స్, 3 లెరింజైల్ ఫారింగ్స్. సో ఈ నాసోఫారింగ్స్ అని దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే ఇట్ ఈస్ అటాచ్డ్ టు నేసల్ క్యావిటీ. సో నేసల్ క్యావిటీకి అతుక్కుని ఉంటుంది కాబట్టి నాసోఫారింగ్స్ అని, ఓరల్ క్యావిటీకి ఎదురుగా ఉంటుంది కాబట్టి ఒకదాన్ని ఓరోఫారింగ్స్ అని, అదేవిధంగా లారింగ్స్కి అతుక్కుని ఉంటుంది కాబట్టి లాస్ట్ పార్ట్ని లెరింజైల్ ఫారింగ్స్ అని మనము పిలుచుకుంటాము. రైట్. దిస్ ఈజ్ అబౌట్ ఫారింగ్స్. నెక్స్ట్, లారింగ్స్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సౌండ్ బాక్స్ ఆఫ్ అవర్ హ్యూమన్ బాడీ. సో ఇప్పుడు మనం మాట్లాడే మాటలు కానీ మన వాయిస్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ లారింగ్స్ వల్లనే వస్తుంది. దీనికి సౌండ్ బాక్స్ అని ముద్దు పేరుంది అనమాట. ఎందుకంటే మనం మాట్లాడడానికి వీలు కావాల్సినటువంటి వోకల్ కార్డ్స్ కానివ్వండి, అలాగే వైబ్రేషన్స్ కానివ్వండి ఇక్కడి నుంచే రావడం వల్ల
మనకి సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అన్నమాట. రైట్. సో ఈ లారింగ్స్ కూడా 3 టైప్స్ ఆఫ్ కార్టిలేజెస్తో మేడ్ అయి ఉంటుంది. అక్కడ చూడండి, 1 థైరాయిడ్ కార్టిలేజ్, 2 క్రికాయిడ్ కార్టిలేజ్, 3 అరెక్నాయిడ్ కార్టిలేజ్. సో ఈ లారింగ్స్ అనేది 3 రకాలైనటువంటి కార్టిలేజెస్ సబ్స్టెన్స్తో మేడ్ అయి ఉంటుంది. అవి ఒకసారి మళ్ళీ చూద్దాము. 1 థైరాయిడ్, 2 క్రికాయిడ్, 3 ఎరిటినాయిడ్. రైట్. దిస్ ఈజ్ అబౌట్ లారింగ్స్ ఆర్ వాయిస్ బాక్స్. Next, coming to the next part, that is trachea, which is the most important part of our respiratory system. So trachea అనేది it is a combination of, or it is made up of C-shaped incomplete cartilaginous rings. సో ఇప్పుడు మనము రింగ్ అనేది ఏంటంటామంటే, సింపుల్గా ఒక కంప్లీట్ సర్కిల్ ఫామ్ ఉందనుకోండి, దాన్ని మనము రింగ్ అని పిలవచ్చు. కానీ ఇక్కడ ఏంటి, ఇన్కంప్లీట్ సి షేప్డ్, అంటే ఒక రింగ్ అనేది సగమే ఉంటే అది సి షేప్ లాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్ తోటి ఈ ట్రాకియా అనేది మేడప్ అయి ఉంటుంది. సరే, మరి ఎన్ని రింగ్స్ ఉంటాయి ఈ ట్రాకియాలో మొత్తంగా అంటే 16 to 20 రింగ్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ మెనీ రింగ్స్ ఆర్ దేర్ ఇన్ యావరేజ్ ట్రాకియా. అలాగే దీని యొక్క లెంత్ వచ్చేసి 11 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ 11 సెంటీమీటర్స్, అందరిలో 11 సెంటీమీటర్స్ అని కాదు, బేసింగ్ ఆన్ హైట్ ఆఫ్ ది పర్సన్ ఇట్ రేంజెస్. అలాగే నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఇది మొత్తంగా 11 సెంటీమీటర్స్ ఉంటుంది. అదేవిధంగా 16 to 20 రింగ్స్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం కదా. అయితే దీంట్లో ఫిఫ్త్ రింగ్ నుంచి ఇక దీని యొక్క డివిజన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే 1 to 5 వచ్చేసి చూడటానికి సింగిల్ అండ్ స్ట్రైట్ ఒక పైప్ లాగా ఉంటుంది. నెక్స్ట్ 5th నుంచి వచ్చేసరికి 2 సమాన భాగాలుగా విడిపోయి నెక్స్ట్ పార్ట్స్ వచ్చేసరికి బ్రాంకైగా విడిపోతుంది అనమాట. అంటే మనకి బ్రాంకైగా విడిపోవడం, ట్రాకియా అనేది బ్రాంకైగా విడిపోతుంది. ఆ బ్రాంకైగా విడిపోవడం అనేది 5th రింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక బ్రాంకై విషయానికి వద్దాం. సో ఈ బ్రాంకై ఎవరంటే నథింగ్ బట్ ద డివిజన్ ఆఫ్ ట్రాకియా ఆర్ ద డివైడెడ్ పార్ట్ ఆఫ్ ట్రాకియా ఈజ్ కాల్డ్ బ్రాంకై. ఇవి ఏం చేస్తాయంటే గాలిని ట్రాకియా నుంచి నెక్స్ట్ పార్ట్కి పాస్ చేస్తాయి. నెక్స్ట్ బ్రాంకై తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటంటే బ్రాంకియోల్స్. సో ఈ బ్రాంకియోల్స్కి అందజేస్తాయి అన్నమాట. సో ఈ బ్రాంకియోల్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ట్రాకియా డివైడ్ అయ్యి బ్రాంకైని ఫామ్ చేసినాయి. నెక్స్ట్ బ్రాంకై డివైడ్ అయ్యి బ్రాంకియోల్స్ని ఫామ్ చేసినాయి. ఆ నెక్స్ట్ బ్రాంకియోల్స్ డివైడ్ అయ్యి ఆల్వియోలైని ఫామ్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ద మేజర్ అండ్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్, అదేంటంటే ఆల్వియోలై. సో ఈ ఆల్వియోలై ఎక్కడ ఉంటాయంటే మన లంగ్స్ ఉంటాయి కదా, ఆ లంగ్స్కి ఇన్నర్ సర్ఫేసెస్లో ఈ ఆల్వియోలై ఉంటాయన్నమాట. సో ఇవి చూడటానికి ఎలా ఉంటాయంటే అన్నీ కూడా సెల్స్ అన్నీ కూడా గ్రేప్స్ లాగా, అంటే ఒక ద్రాక్షకాయల గుత్తి మనకి ఎలాగైతే కనపడుతుందో అలా ఈ ఆల్వియోలై అనేది చూడటానికి ఆ విధంగా ఉంటాయన్నమాట. సో లుక్స్ లైక్ బ్రాంచెస్ ఆఫ్ గ్రేప్స్ అండ్ విచ్ కంటైన్ ఎపిథీలియల్ సెల్స్. అలాగే బ్లడ్ క్యాపిలరీస్. సో ఆల్వియోలై కన్సిస్ట్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ అండ్ ఎపిథీలియల్ సెల్స్. అండ్ ఇక్కడే ద మోస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, అంటే ఇక టోటల్గా మన రెస్పిరేటరీ సిస్టమ్ అంతా వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎక్స్చేంజ్ అయ్యేటువంటి గ్యాసెస్ ఏమేంటి అంటే మేజర్లీ 2, 1 ఆక్సిజన్, 2 కార్బన్ డైఆక్సైడ్. సో ఎక్స్చేంజ్ అంటే ఒకదాన్నొకటి ఇచ్చిపుచ్చుకోవడం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ ఏమో మన ఎన్విరాన్మెంట్ నుంచి బాడీ టిష్యూస్ తీసుకొని మన బాడీ టిష్యూస్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని బయటికి ఇచ్చేస్తాయి. దీన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటాం. సో ఇప్పుడు మనం టోటల్గా ఏం చూసుకున్నామంటే రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో రెస్పిరేషన్ అంటే ఏంటి, తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని రకాలైనటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, వీటి గురించి మనము మాట్లాడుకున్నాం.